తన్ను లైంగికంగా వేధించారంటూ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఆరోపణలు చేసిన హర్షవీణ మరోసారి తెరపైకొచ్చింది. ఎమ్మెల్యే శ్రీధర్పై జనసేన త్రిసభ్య కమిటీ ఏం తేల్చిందో చెప్పాలని డిమాండ్ చేశారామే. ఎమ్మెల్యే తప్పు చేయలేదని త్రిసభ్య కమిటీ లెటర్ ఇచ్చిందా? ఇచ్చి ఉంటే ఆ లెటర్ను బయట పెట్టాలని కోరారు హర్షవీణ. ఒకవేళ క్లీన్ చిట్ ఇవ్వకుంటే శ్రీధర్ పార్టీ కండువా వేసుకుని ప్రజల్లో ఎలా తిరుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసారి తనపై దాడి చేయాలని భావిస్తే చేతితో సమాధానం చెబుతానని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నాకంటూ వదిలేసిన ఒకే ఒక్క ఛాన్స్ అరవ శ్రీధర్ చేసిన తప్పుని బయట పెట్టడానికి. అదే త్రిసభ్య కమిటీ, జనసేన త్రిసభ్య కమిటీ ఆన్ అరవ శ్రీధర్. ఇంకా దాని వివరణ రాకముందే, ఇంకా దాన్ని ఫైనల్ జడ్జ్మెంట్ రాకముందే స్టిల్ ఎంత చెప్పినా సరే ఒక మనిషికి అదే పని రిపీట్ చేస్తూ ఉన్నాడు అంటే అతనికి పార్టీ నుంచి ఒక లెటర్ అయినా వచ్చి ఉండాలి, ఇండైరెక్ట్గా లెటర్ అయినా వచ్చి ఉండాలి. ఆ ఇండైరెక్ట్గా లెటర్ ఏమిటో మరి నాకు కూడా తెలీదు. అంత తప్పు లేనప్పుడు ఆ లెటర్ని బహిరంగంగానే బయట పెట్టొచ్చు జనసేన పార్టీ. కానీ అలా ఇండైరెక్ట్గా లెటర్ అనేది రిలీజ్ చేసిందో మరి వీళ్ళే అన్నీ వదిలేసుకొని బయట అలా కండువ కప్పుకొని ఒక కొత్త జెండా ఆవిష్కరిస్తూ తిరిగేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక దరిద్రుడు, ఒక పనికిమాలినోడు నన్ను కొట్టాడు రీసెంట్గా. వాడేదో పెద్ద సాధించేశాను, ఇంకిది మాట్లాడదు, నేనేం చేసినా సరే ఇది అసలు మాట్లాడే పొజిషన్లో లేదు, భయపడిపోయింది, ఇంకా కోడూరులో తిరగదు అనేసి అనుకుంటున్నారేమో. ఈసారి కొట్టడానికి రండి, నేను నా నోట్తో కాదు చేతికే పని చెప్తాను ఖచ్చితంగా. పరువు పోతుందని అవసరంగా ఒక్క దెబ్బ పడినా సరే మీ మీద మీ పరువు పోతుంది, మీ పార్టీ పరువు పోతుంది. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దండి. లాస్ట్ టైం నీ ఏజ్కి గౌరవం ఇచ్చో, లేకపోతే నేను షాక్లో ఉండేవు, నేను నిన్ను కొట్టలేదేమో. కాకపోతే ఈసారి నా నోటికి కాదు నా చేతికే పని చెప్పడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు